ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ వందనములు. ఈ దిన ఆరాధన వర్తమానమునకు గాను కీర్తన 100వ కీర్తన అందరం కలిసి చదువుకుందాం. 100వ కీర్తన అందరం కలిసి చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనమాయన వారము, మనమాయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున్న మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మరొకసారి మా ప్రభువును రక్షకున్నైన యేసుక్రీస్తు వారి అత్యున్నతముగా హెచ్చించబడిన నామమున ఆయన రక్త ప్రోక్షణ ద్వారా నీ పాద సన్నిధికి రాగలిగే ధన్యతను దయచేసినందుకు నీ వందనములు. నీ ఆరాధన దినాన్ని పునస్కరించుకొని మమ్ములందరినీ నీ కృపచేత నీ బలమును ప్రసాదించి నీ సన్నిధికి నడిపించిన విధానాన్ని బట్టి నీ వందనములు. పాటల ద్వారా నిన్ను మహింపరచటానికి మీరిచ్చిన తరుణాన్ని బట్టి నిన్ను గణపరుస్తూ ఉన్నాను. మరొకసారి వ్యక్తిగతంగా మేము నిన్ను ఆరాధించాలని ఆశపడుతూ ఉండగా చదవబడిన లేఖన భాగముల మీద మీ ఆశీర్వాదం ఉంచి మా అందరితో మీరు మాట్లాడుతూ రమ్మని, అట్లు మీ వాక్యం ద్వారా మా హృదయాలను సిద్ధపరిచి ప్రభువా మమ్మల్ని పురికొల్పి ప్రేరేపించి నువ్వు ఆశించిన విధానంలో ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించగలిగే ధన్యతను మాకు దయచేస్తూ రమ్మని నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటూ ఉన్నాను. ఇందు నిమిత్తం నిలబడుతున్న నీ దాసుడనైన నేను ఎంత బలహీనుడనో నీ వెరుగుదువు. దయతో నన్ను కరుణించి నీ సిలువ చాటును నన్ను మరుగుపరిచి నీవిచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నీ మహిమార్థమై మా అందరి క్షేమం నిమిత్తమై నన్ను ఒక సాధనంగా వాడుకుంటూ రమ్మని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మనకి ఇవ్వబడిన కీర్తనల్లో 150 కీర్తనలు ఉన్నాయి. ప్రతి కీర్తనకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ కీర్తనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే 150 కీర్తనల్లో ఏ కీర్తనకి ఇవ్వబడని టైటిలు ఈ కీర్తనలో మనం చూడగలం. పైన చిన్న అక్షరాలతో రాయబడి ఉంది, స్తుత్యర్పణ కీర్తన, ఏ సామ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. స్తుత్యర్పణ కీర్తన. ఈ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేటువంటి మాట ఆదిమ హిబ్రూ భాషలో కన్ఫెషన్ అనేటువంటి అర్థాన్ని స్ఫురిస్తుంది. కన్ఫెషన్ అనగానే ఒప్పుకోలు, పాపాన్ని ఒప్పుకోవటం అనేది ఎక్కువసార్లు మనకు జ్ఞాపకం వస్తుంది. కానీ దేవుని యొక్క ఔన్నత్య స్థితిని, గాడ్స్ ఎక్సలెంట్ క్వాలిటీస్, ఎక్సలెన్స్ ఆఫ్ గాడ్, ఎక్సలెన్స్ అంటే ఎక్స్ట్రీమ్లీ గుడ్,
ఆయనకున్నటువంటి ఆ మంచితనం అంతటినీ జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నువ్వు మంచి దేవుడవు అని ఒప్పుకోవటం కూడా అది కన్ఫెషన్ కిందకే వస్తుంది. అర్థం చేసుకుంటానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అక్కడ ఒక మాట రాసి ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, 12వ అధ్యాయం 28, 29 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు 13వ అధ్యాయం 15వ వచనం కలిసి చదువుకుందాం. 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. 97వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నీయు సంతోషించునుగాక. అలాగే 98వ కీర్తన 6వ వచనం, బూరలతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుదము. 99వ కీర్తన 1వ వచనం, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చియున్నాడు. ఇలా 93 నుండి 99 కీర్తనల వరకు ఆయన రాచరికాన్ని గురించి, ఆయన యొక్క సింహాసనాన్ని గురించి, ఆయన యొక్క పరిపాలన గురించి, ఆయన న్యాయంగా పరిపాలించబోతున్న ఆయన గొప్ప గుణగణాలను గురించి చెప్పి 100వ కీర్తనలోకి వచ్చేసరికి అటువంటి దేవుని సన్నిధికి మీరు వస్తూ ఉన్నారు. అటువంటి దేవుని సన్నిధికి మీరు వచ్చేటప్పుడు ఎలా రావాలి? ప్రోటోకాల్ ఏంటి? చూడండి, గొప్ప గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి, మనకంటూ ప్రవేశం దొరకాలి. మనం వాళ్ళతో పాటు కొద్ది నిమిషాలు వాళ్ళ ప్రజెన్స్లోకి వెళ్ళాలంటేనే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే, ఈ కీర్తనాకారుడు మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకి ప్రభువు, అంటే కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్ అన్నప్పుడు హీ ఈజ్ ద ఎంపరర్, చక్రవర్తి. ఆ చక్రవర్తి అయిన దేవుని సన్నిధికి రావటానికి ప్రోటోకాల్ ఏంటో చెప్తున్నాడు. చూడండి, మరలా చదువుదాం. 1-2 వచనాలు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. మనం ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు ప్రోటోకాల్ ఏంటంటే, సంతోషంతో ఆయన సన్నిధికి రావాలి, పాటలు పాడుతూ ఆయన సన్నిధికి రావాలి, కీర్తనలు పాడుతూ ఆయన సన్నిధికి రావాలి, ఆయన చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొని హృదయం నిండా కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి మనం రావాలి. అందుకే 4వ వచనంలో రాస్తాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఇక్కడ మనం గమనించవలసిన మాట, ఇది ప్రోటోకాల్ అయితే హెచ్చరిక ఏంటి అనంటే, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17వ వచనంలో రాస్తారు, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక, గమనించవలసిన మాట, వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పునను ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. కాంటెక్స్ట్ ప్రకారం శక్తి కొలది ఏమి ఇవ్వాలి మనం అంటే, హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి. అదే కదా ఆయన చెప్తాడు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ జ్ఞానంతో
దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. అటువంటి ఆరాధన మన ప్రభువు కోరుకుంటున్నాడు. అందుకని ఒట్టి చేతులతో మన దేవుని సన్నిధికి రాకూడదు. అది ప్రోటోకాల్ కాదు. ఆయన నామముని ఒప్పుకొని కన్ఫెస్, నిజమే ప్రభువా, నువ్వు ఇలాంటి వాడివే, నీ గుణగణాలు ఇలాంటివే, నువ్వు రాజులకు రాజువి, ప్రభువులకు ప్రభువి. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలిసిన మాటలే, వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతని బట్టి నీవు మహనీయుడవు. నిజమే ప్రభువా, నువ్వు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు అని ఒప్పుకొని ప్రభువుని ఆరాధించాలి. మనం కొన్నిసార్లు ఈరోజు నా మనసు బాగోలేదు, నేను ఆరాధించను, నా పరిస్థితుల్లో బాగోలేదు, నేను ఆరాధించను, ఐ డోంట్ ఫీల్ లైక్ వర్షిపింగ్ గాడ్ అని అనుకుంటాం. అలా అనుకుంటానికి వీలు లేదు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ప్రోటోకాల్, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఉత్సాహంతో ఆయన్ని కీర్తించాలి, గణపరచాలి. అంటే దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు అని అంటే సాక్రిఫిషియల్ ప్రైజ్, సమర్పణతో కూడినటువంటి ఆరాధనని దేవుడు కోరుకుంటున్నాడని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటి సమర్పణతో కూడిన ఆరాధన అనంటే మనం ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన్ని ఆరాధించాలి. భూదిగంతముల నివాసులారా, ఆయన నడిపిస్తూ ఉన్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడంటే ఆయన ద్వారా తప్ప మరి ఏ నామమున రక్షణ లేదని చెప్తూ ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనని చెప్తున్నాడు. అంటే ఈ యావే, యెహోవా అనేటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ దేవుడే గొప్ప దేవుడు? మనందరికీ తెలిసిన మాట. కీర్తన 95లో ఆయనే మహాదేవుడు, దేవతలందరికంటే మహాత్యము కలిగినటువంటి మహారాజు. ఆయనే మహాదేవుడు. ఎందుకు ఆయన మహాదేవుడు అయ్యాడు అనంటే దేవుళ్ళు, దేవతలు అనబడే వాళ్ళకి లేని సుగుణం మొదటిది ఆయన పరిశుద్ధత, మనందరికీ తెలుసు. రెండవది, దేవుళ్ళు, దేవతలు అనబడే ఎవరూ కూడా, ఈ భూమి మీదకి వచ్చినటువంటి 3,000,000 దేవతల్లో ఎవరూ కూడా నేనే దేవుడను అని ఆ దేవుని యొక్క గుణగణాలను ప్రత్యక్షపరిచిన వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఈ యావే యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరచుట ద్వారా ఆయన ఎంత మహాదేవుడో, ఎంత మహాశక్తి కలిగినటువంటి దేవుడో, మనల్ని రక్షించటానికి ఆయన ఎంత సమర్థుడో అనేటువంటి సంగతిని తెలియచేస్తూ యెషయా ప్రవక్త ద్వారా ప్రతి మోకాలు నా నామమున వంగును అని చెప్పాడు. ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడినటువంటి మాట. అందరికీ తెలుసు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 20-21 వచనాలు మొదటిది చదువుకుందాం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. యేసు దేవుని నామం గొప్ప నామం. ఆ నామమే యేసుక్రీస్తు వారు. ఆ నామాన్ని అన్ని నామముల కంటే హెచ్చైన నామముగా పరిచయం చేసిన దేవుడుగా ఆయన మనకున్నాడు. అదే దేవుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్తాడు. ఆయన ఏమైతే యెషయా గ్రంథంలో చెప్పాడో అదే మాట చెప్తాడు. 11వ వచనం చదవండి. ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ప్రతి వాని
పైనుంచి చదువుదాం. 9:10 క్షమించండి, 9, 10, 11. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమున ఆయనను అనుగ్రహించెను. ఈ దేవుడు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, తను ఎవరో తెలుసుకునేటువంటి ఏర్పాటు చేశాడు. తను ఎంత గొప్ప దేవుడు అనే సత్యాన్ని మనకు తెలియజేశాడు. యెహోవా మహాదేవుడు 95వ కీర్తనలో ఆయన దేవతలందరికంటే మహాత్యము కలిగినటువంటి మహారాజు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా మహాదేవుడు ఎందుకని అంటే మహాదేవుడైన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరిచాడు. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. అందరం 11 నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 11. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, ఇక్కడి నుంచి జాగ్రత్తగా చదవండి, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. మహాదేవుడైన యెహోవా దేవుణ్ణి తెలుసుకున్నటానికి ఆయన మహాదేవుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ప్రత్యక్షపరిచాడు. ఈ సందర్భం మనం గత స్థితిలో ఉన్నప్పుడు మన పరిస్థితి జ్ఞాపకం వస్తుంది. ఈ మహాదేవుడైన యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ప్రత్యక్షమై మనకి ఏం చేశాడు అంటే సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు. ఈ సమస్తమైన దుర్నీతికి మనం ఇంకొక పేరు పెట్టుకోవచ్చు, నానా విధములైనటువంటి దురాశల నుండి మనల్ని విడిపించాడు. చూడండి, అదే 3వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 3వ వచనం. ఎందుకనగా మనము కూడా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమైన ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై, చదవండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుజేటు ద్వారాను మనలను రక్షించెను. ఈ సందర్భం మనందరికీ తెలుసు. దీని ప్రకారం పూర్వస్థితిలో మనం ఉన్నటువంటి ఆ భయంకరమైన పాపస్థితిలో నుండి, ఆ భయంకరమైన దురాశల నుండి, దుర్నీతి నుండి మనల్ని తప్పించటానికి మహాదేవుడైన యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షపరిచాడు. ఆయన సిలువలో చేసినటువంటి బలియాగం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మనకి ఈ దినాన దొరికిన ఆధిక్యత ఏంటి అని అంటే, ఆయనే దేవుడు అని ఎరిగి, ఆయనే రక్షకుడు అని ఎరిగి, ఆయన తప్ప వేరే నామమున మనకు రక్షణ లేదు అని ఎరిగి, ఆయన చేసినటువంటి మహోపకారములను జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. సమస్త దేశములారా అనేటువంటి మాట కాంటెక్స్ట్ ప్రకారం ఇశ్రాయేలీలకి ఇన్విటేషన్ అని చెప్పుకుంటే, ఇప్పుడు మనం కూడా ధైర్యంగా చెప్పొచ్చు, సమస్త అన్యజనులారా. కీర్తనలు 117:2లో రాస్తాడు, సమస్త అన్యజనులారా మీరు కూడా యెహోవాను స్తుతించుడి అనేటువంటి మాట.
సమస్త అన్యజనులారా మీరు కూడా యెహోవాను స్తుతించుడి అనేది మరలా మనం జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఒకప్పుడు మనం ఇశ్రాయేలుకి మనం సహపౌరులం కాదు, వాగ్దాన నిబంధన లేని ప్రజలం. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు లేని ప్రజలం. మనం అటువంటి స్థితిలో నుండి మనల్ని రక్షించి సంఘంగా సమకూర్చి మనల్ని ఆయన భద్రపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి మనం ఆయన్ని ఆరాధించాలి. ఎలా మనల్ని భద్రపరుస్తున్నాడు? మరలా 100వ కీర్తన 1, 2, 3 వచనాలు. 100వ కీర్తనలో ఒక వచనం చదువుకుందాం. 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఈ దినాన మనల్ని రక్షించి సంఘంగా సమకూర్చి ఆయన మనకు చేసేటువంటి మేలేంటి అనంటే, కేవలం సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని రక్షించుట మాత్రమే కాక, మనం తీతుకు రాసిన పత్రికలో చదివాము, మనము ఈ దినాన భక్తి కలిగి జీవిస్తున్నాము అంటే, నీతితో జీవిస్తున్నాము అనంటే, ఆయన మనల్ని కాచి భద్రపరిచి మనల్ని సమకూర్చి సంఘంగా సమకూర్చి ఆయన వాక్యం ద్వారా మనల్ని పోషిస్తూ మన జీవానికి భక్తికి కావలసినటువంటి దైవశక్తిని మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ దినాన నీతితో భక్తితో జీవించగలగటానికి మనకి సహాయం దొరుకుతుంది. అదే కదా చెప్తాడు పేతురుకు రాసిన రెండవ పత్రిక చదవండి. పేతురుకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2, 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 2, 3 వచనాలు. తన మహిమను బట్టియు గుణాతిశయములను బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నింటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టయు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టయు అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇక్కడ మరలా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు, ఆయన్ని ఉత్సాహధ్వనితో సంతోషంతో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆవరణంలోనికి వచ్చి ఆయన ఆరాధించాలి అనంటే, అది అనుభవపూర్వకంగా ఆయన్ని తెలుసుకొని ఆయన్ని ఆరాధించాలి. రక్షణ ద్వారా ఆయన్ని తెలుసుకోగలిగాం. ఆయన వాక్యాన్ని విడుదల చేస్తున్న కొందిని మనకు ఆయన జ్ఞానంతో నింపుతూ ఉన్నాడు. ఆయన జ్ఞానం ద్వారా మనం ఈ దినాన ఆయన్ని మరింతగా తెలుసుకోగలుగుతున్నాం. అలా ఈ లోకంలో నీతితో భక్తితో జీవించటానికి కావలసినటువంటి దైవశక్తిని మనకు ప్రసాదిస్తున్నాడు. అక్కడే రాస్తాడు, ఈ లోకంలో ఉన్నటువంటి భ్రష్టత్వాన్ని తప్పించుకుంటానికి మనకు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలని మనం క్లెయిమ్ చేసుకోవటం ద్వారా ఈ దినాన మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో పరిశుద్ధులంగా నీతి కలిగి జీవించటానికి మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకు ఆయన మనల్ని తన ప్రజలుగా పిలుచుకొని, తన వారిగా పిలుచుకొని, తన స్వకీయ సాంపాద్యంగా పిలుచుకొని, తన మహిమ గుణాతిశయాలను ప్రచురం చేయు నిమిత్తం ఆయన గొర్రెల కాపరిగా మనల్ని కాసి భద్రపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, హీ బీయింగ్ ఏ గుడ్ షెపర్డ్, ఆయన మనకు మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి గొర్రెల కాపరిగా ఆయన తన ప్రాణాన్నే పెట్టి మనల్ని రక్షించుకొని తన వారిగా చేర్చుకున్నాడు. అయితే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20వ వచనంలో, బీయింగ్ ఏ గ్రేట్ షెపర్డ్ హీ ఈజ్ హ్యావింగ్ ఏ క్రూక్ ఇన్ హిజ్ హ్యాండ్, ఆయన దగ్గర ఒక కర్ర ఉంది. ఆ దుడ్డు కర్రతో మనం దారి తొలగినప్పుడల్లా, మనం తప్పిపోయినప్పుడల్లా ఆ దుడ్డు కర్ర ఉపయోగించి మనల్ని దండించి మనల్ని సరిచేసి ఆయన సన్నిధిలోనికి మరలా తీసుకొని వచ్చి ఆ భక్తిలో నీతితో కొనసాగటానికి మనకి సహాయం చేస్తున్నాడు. అక్కడ ఆ వచనం జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో
ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 20-21 వచనాలు, 20-21 వచనాలు చదవండి. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును స్థిరపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. గొర్రెల గొప్ప కాపరిగా, గ్రేట్ షెపర్డ్గా ఆయన చేసేటువంటి గొప్ప పనేంటి అనంటే నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తున్నాడు. ఇది ఆయన శక్తి మనకి సహాయం చేసేది. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా చేయటం మాత్రమే కాకుండా ఎఫెసీ పత్రిక ప్రకారం ముందుగా నిర్ణయించిన సత్క్రియలను చేయుటకై ఆయన క్రీస్తు యేసులో మనల్ని ఏర్పాటు చేసుకునటం మాత్రమే కాకుండా ఆ మంచి సంగతులు మనలో కలగటానికి, ఆ మంచి మనసు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి మనసు మనలో ఆయన కలుగు చేస్తూ ఉన్నాడు. ఆఖరిగా బీయింగ్ ఏ చీఫ్ షెపర్డ్, మనం ఈ లోకంలో జీవించే జీవితంలో ఆయన ముందుగా నిర్ణయించిన సత్క్రియలు చేస్తూ ఆయన కొరకై మనం తన మహిమార్థమై జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పనికి గ్లాసుడు మంచినీళ్ళు అనే సత్క్రియ చేసినప్పటికీ మన కొరకు బహుమానాలు, జీతాలు, కిరీటాలు సిద్ధపరుస్తూ ఉన్నాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనంలో ఆయన కిరీటాలను మనకు దయచేస్తున్నాడు. 1 పేతురు 5వ అధ్యాయం 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. అంటే బీయింగ్ ఏ గ్రేట్ షెపర్డ్, ఆయన మనల్ని సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలుగా చేశాడు. బీయింగ్ ఏ చీఫ్ షెపర్డ్, హ్యావ్ ద క్రౌన్స్ విత్ హిమ్ అండ్ గివ్ మెనీ క్రౌన్స్ టు అస్. మనకి అనేకమైనటువంటి కిరీటాలని మనకివ్వబోతున్నాడు. కిరీటము అనేది రాచరికానికి గుర్తయితే ఆయనతో పాటుగా మనం పరిపాలించే ఆధిక్యతలోనికి మనకి తీసుకొని వస్తున్నాడు. సమస్త దేశములారా ఆయన్ని స్తుతించుడి అనేటువంటి మాట ఆ ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పబడితే అదే మాట అన్యజనులమైన మనం కూడా ఆయన్ని ఆరాధించాలనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. అదే మాట మనకి ఇంకొక సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంది. అదేంటంటే మన మంచి గొర్రెల కాపరి అయినటువంటి ఆయనను మనం జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించాలి.